హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల హవా నడుస్తుంది. తక్కువ ఖర్చు, పైగా ఎక్కువ లాభం. కథ కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా సినిమాను కంప్లీట్ చేయొచ్చు. బాలీవుడ్లో బయోపిక్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు సౌత్లోనూ బయోపిక్లు తీస్తున్నారు. మహానటి సావిత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్, కత్తి కాంతారావు బయోపిక్ ఇలా వరుసగా వస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ విషయంలో అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని బయోపిక్ చేసే అవకాశం లేదని తేల్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెరపైకి మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ చేయాలని వచ్చింది. ఆలోచన బాగుంది, కానీ ఎవరు చేయాలి? ఆ సినిమాలో ఎలాంటి విషయాలను చూపించాలి? సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయంలో చిరంజీవి చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదిగిన వైనం. అలాగే అల్లువారి అమ్మాయిని చేసుకున్నాక వచ్చిన అవకాశాలు, ఖైదీ సినిమా సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఎన్టీఆర్ సూపర్ స్టార్ హవా కొనసాగుతున్న సమయంలో వారికి ధీటుగా ఎలా ఎదిగాడు, చిరంజీవి మెగాస్టార్గా అనేక సంచలనాలు, రికార్డులను సృష్టించిన తర్వాత సడన్గా ప్రజారాజ్యం స్థాపించడం, తిరిగి సినిమాల్లోకి రావడం వంటి అంశాలను కథగా రాసుకుని సినిమా చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ బయోపిక్ చేయాలి అనుకుంటే మెగాస్టార్ పాత్రను ఎవరు చేయాలి? రామ్ చరణ్ చేయాలా, లేదంటే మెగాస్టార్ చిరంజీవియే చేయాలా, ఇంకెవరైనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికి మెగాస్టార్ బయోపిక్ పై ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే అన్నయ్యకు, చరణ్ తనకు అలాంటి ఆలోచన లేదని, జనాలను థియేటర్లకు రప్పించేంత డ్రామా కానీ ఓవర్ ఎమోషన్స్ కానీ ఆయన లైఫ్లో లేవని, అందుకే ఆ ఉద్దేశం లేదు అనేసి క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రేక్షకులు, అభిమానులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ రావాలి అనేసి గట్టిగా కోరుకుంటున్నారు. మరి ఈ విషయాల మీద త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ కనుక తెరకెక్కితే చరిత్రలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో రామ్ చరణ్ లేదా మెగాస్టారే నటిస్తే చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పడం గ్యారంటీ అంటున్నారు మెగా అభిమానులు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.